హాయ్, నేను ప్రత్యూష. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. సో, ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటి అంటే, ఆహ్, 21 డేస్‌లో మనీ ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఫాస్ట్‌గా, క్విక్ మనీ ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఒక 21 డేస్‌లో మేనిఫెస్ట్ చేసడం ఎలా చేయాలి అనేది నేను గైడ్ చేస్తాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో, ఫస్ట్ ఏంటి, రోజులో మనము మనీ విషయంలోకొచ్చేసరికి చాలా ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి మనకి. ట్రిగ్గర్ అంటే సడన్‌గా ఒక బిల్లు చూడగానే మనకి చాలా భయమేస్తుంటుంది. అరే! అది ఎలా పే చేయాలి? అరే! ఇది పే చేయాలా? అబ్బా! ఒక చికాకిస్తుంది. అది ఆ ట్రిగ్గర్ ఎంతసేపు ఉంటుందంటే, ఇలా ఎప్పుడైతే నువ్వు ఆ ట్రిగ్గర్ చేస్తావనుకో, నీకేమవుతుందంటే నీ ల్యాక్ స్టేట్‌లోకెళ్ళిపోతుంది. అంటే నేను ఇది పే చేయలేనేమో, ఇంత అబండెంట్ కాదేమో అనే స్టేట్‌లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటది మన సబ్‌కాన్షియస్ మైండ్ మనల్ని. సో, ఒకటేంటంటే మనం డబ్బు సంపాదించాలి. అంటే ఇది క్విక్‌గా నాకు మేనిఫెస్ట్ అవ్వాలి అంటే, నీ ట్రిగ్గర్ పాయింట్స్ ఏవేవైతే ఉన్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి. ఏంటి ఆ ట్రిగ్గర్ పాయింట్స్? ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసేసి బిల్స్. బిల్స్ చూడగానే టక్‌మని ట్రిగ్గర్ అవుతూ ఉంటది. కొన్ని బిల్స్, పెద్ద బిల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఎవరైనా మనకి ఫోన్ చేసి ఇంత డబ్బు కట్టాలి అని చెప్పినప్పుడు, లేకపోతే ఈఎంఐ కట్టాలి, ఫస్ట్ రాగానే ఈఎంఐ కట్టాలంటే ఒక రకమైన చికాకు. ఈ చికాకు ఉంది చూడండి, ఈ చికాకు ఇట్సెల్ఫ్ మన లోవర్ ఎనర్జీలోకి తీసుకెళ్ళిపోతుంది. మనకి అది బ్లాక్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మన లైఫ్లో. మళ్ళీ ఇది కట్టలేను, ల్యాక్ ఆఫ్ మైండ్ స్టేట్లోకి తీసుకొచ్చి లోవర్ ఎనర్జీస్లోకి పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈఎంఐ కట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం అదే స్టేట్లోకి వస్తూ ఉంటాం. మైండ్ చికాకు. సో, ఈ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటో అబ్జర్వ్ చేసుకోండి. మీ లైఫ్లో ఏంటి ఆ ట్రిగ్గర్ పాయింట్స్? ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని ఒక్కొక్కటిగా రాసుకోండి. ఈ ట్రిగ్గర్ పాయింట్ వచ్చినప్పుడు యు ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఎందుకు అంటే, ఒక బిల్ వస్తుంది, ఒక బిల్ నేను పే చేస్తున్నాను అంటే, అరే! ఈ బిల్లు నేను పే చేయగలిగే శక్తి నాకుంది. కృతజ్ఞత. ఫస్ట్ కృతజ్ఞత చెప్పేయండి. ఎలా అంటే, నేను ఈ బిల్లు పే చేయగలుగుతున్నాను. ఇంత బిల్ వచ్చిందంటే నేను దీన్ని పే చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఫస్ట్ స్టెప్ ఇది చేయాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, థ్యాంక్ యూ, ఈ గ్రాటిట్యూడ్‌కి ఏంటి చిన్న గ్రాటిట్యూడ్ చెప్తున్నారు అని. కానీ ఇది ఒక్కటి ట్రై చేసి చూడండి. ఇట్ విల్ అట్రాక్ట్, ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. సడన్‌లీ ఒక మనీ ఫ్లో అవ్వడం, సడన్‌గా డబ్బులు రావడం, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఫస్ట్. ఓకే. సెకండ్ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే, ఈఎంఐ కట్టేటప్పుడు కూడా ఇంత ఈఎంఐ నేను కట్టగలిగే అమౌంట్ నాకు వచ్చేసింది, నేను చక్కగా కట్టేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఓకే. మూడోది, కొంతమంది డబ్బులు అడుగుతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ డబ్బులే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంటుందంటే, అది ఇవ్వడానికి మీకు వెయిట్ చేస్తుంది. సో, మీకు ఇరిటేట్ అవుతుంది. లోపల నుంచి ఒక ఎనర్జీ టక 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 అని కోపం వచ్చేయడం, ఆవేశం వచ్చేయడం, వాళ్ళని తిట్టేసుకోవడం, వాళ్ళని హేట్ చేయడం మొదలు పెడతాం. వాళ్ళని హేట్ చేయకండి. డోంట్ హేట్ దెమ్. ఫర్గివ్ చేయండి వాళ్ళని. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి మీరు ఇయ్యగలిగే స్మూత్‌గా వాళ్ళకి మీరు పే చేయగలుగుతారు. లేదంటే వాళ్ళైనా వెయిట్ చేయగలుగుతారు. బికాస్ నీ యొక్క వైబ్రేషన్సే విల్ అట్రాక్ట్ అదర్ పర్సన్. వాళ్ళు ఎలా మనతో బిహేవ్ చేస్తున్నారో మన యొక్క వైబ్రేషన్సే తిరిగి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి, రోజులో డబ్బు విషయంలో ఎన్నిసార్లు గ్రిప్ అయ్యావు? ప్రతి ఒక రోజంతలో అది ఇలా డబ్బు వాళ్ళు ఇలా తీసుకున్నారు, ఇది ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది డబ్బు విషయంలో. ఈ కంప్లైంట్ అనేది ఆపేయండి డేలో. ఆ కంప్లైంట్ వస్తున్నప్పుడు మీకు వచ్చేస్తుంది, అరే నేను ఈరోజు ఎన్నిసార్లు, రాత్రి పడుకునే ముందు ఒక్కసారి నేను డేలో ఎన్నిసార్లు డబ్బు విషయంలో కంప్లైంట్ చేస్తున్నాను. ఓన్లీ మనీ. ఈ కంప్లైంట్ చేసేది రాసుకోండి. ఏ టైంలో నువ్వు కంప్లైంట్, ఒక గంట ఎవరో రాగానే వాళ్ళకి చెప్తూ ఉంటావు, మళ్ళీ ఇంకెవరో రాగానే ఇంకోటి చెప్తూ ఉంటావు. రోజులో ఒక 5-6 సార్లు నువ్వు అది గుర్తు తెచ్చుకున్నావు అంటే అది మేనిఫెస్ట్ అయిపోతుంది కదా. అది రియాలిటీలో నీకు ఉంది. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూస్గా ఒక దాని మీద గ్రిప్ అవుతున్నావో, ఇది కంటిన్యూస్గా మనీ గురించి నేను ఇలా సఫర్ అవుతున్నాను అని 10 మందికి చెప్తున్నావో, అది రియాలిటీ అయిపోతుంది అంతే. తథ్యం. సో బియట్ తదాస్తూ ఉంటుంది విశ్వం. సో, నువ్వు ఏమి చేయాలి అంటే, నేను ఈ రోజు నుంచి ఎవ్వరికీ నేను ఈ డబ్బు విషయం మీద
నాకున్న బాధలు కానీ షేర్ చేసుకోను, చెయ్యొద్దు. జస్ట్ ఒకవేళ నీకు థాట్ వచ్చి సడన్గా మాటలో మాట నువ్వు చెప్పేస్తున్నావు అనుకో, ఐఎమ్ అబెండెంట్ అని స్టార్ట్ చేయండి. ఐఎమ్ అబెండెంట్, ఐ అబెండెంట్లీ రిసీవ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ టుడే, ఐ అబెండెంట్లీ రిసీవ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఈ క్షణం నేను మేనిఫెస్ట్ చేశానని చెప్తూ ఉండాలి, కంటిన్యూస్గా అంటూ ఉండాలి. అది మార్చేసేయండి. డేలో నువ్వు ఇన్నిసార్లు నువ్వు క్రిప్ చేస్తున్నావు, అందుకే నువ్వు ఆ రియాలిటీలో ఉన్నావు. మళ్ళీ ఎప్పుడైనా అరే ఎప్పుడు ఇలాగే ఉంది, ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. ద మోర్ పాజిటివిటీ, ద మోర్ మనీ యూ అట్రాక్ట్. ద మోర్ ఫర్గివ్నెస్, ద మోర్ మనీ యూ అట్రాక్ట్. థంబ్ రూల్స్, ఎంత పాజిటివ్గా ఉంటే అంత డబ్బు సంపాదిస్తావు. ఫర్గివ్నెస్, వేరే వాళ్ళకి ఎంత క్షమాగుణం ఉంటే అంత డబ్బు సంపాదిస్తావు. మూడోది, ఎంత కృతజ్ఞతతో నువ్వు విశ్వానికి ఉంటావు డబ్బు విషయంలో. విశ్వం ఇచ్చిన దానికి కృతజ్ఞత. కొంతమంది నీకు ఇష్టం లేని వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోగానే మీకు అలా చేయదు, ఏదో ఇచ్చాడులే అని అంటాం. లేదు, దానికి కూడా కృతజ్ఞత చెప్పండి. నీకు ఇష్టం లేని వాడు ఇచ్చినా అది ఈగోని పక్కన పడేయండి. మీకు ఇష్టం లేని వారు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా కూడా థ్యాంక్ యూ యూనివర్స్, ఈరోజు నాకు డబ్బు నువ్వు ఇచ్చావు, విశ్వం నుంచి వచ్చింది అనుకోవాలి. అంతేగాని ఈ మనిషి దగ్గర నుంచి తీసుకున్నాను, ఈగో తీసేయండి. మీ మైండ్లోంచి ఈగో అనేది పక్కకు పడేయండి. సో దట్ యూ విల్ అట్రాక్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ 4 స్టెప్స్ మీరు డైలీ ఫాలో అవ్వండి అండ్ సీ ద మ్యాజిక్ నెక్స్ట్ 21 days. ఎందుకంటే మనం ఎఫర్మేషన్స్ రాస్తాము, మనము మెడిటేషన్స్ చేస్తాం, ఇవన్నీ చాలా చేస్తాం. కానీ ఈ యాక్టివిటీస్, యాక్షన్స్ అనేది మన లైఫ్లో పాజిటివ్గా ఉండడం, మనము డైలీ పాజిటివ్గా ఉండడం, అలైన్మెంట్లో ఉండడము, ఇంకోటి కృతజ్ఞత భావంతో ఉండడము, వేరే వాళ్ళకి ఎవరైనా మనం బాధ పెట్టి ఉంటే వాళ్ళకి ఫర్గివ్ చేయడం, ఇలాంటివన్నీ చాలా కష్టం అనుకుంటాము. రాసేస్తాం, పేపర్లో రాసేస్తాం, కానీ రియాలిటీలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మన ఈగో మనల్ని టక్ 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 అని స్టాప్ చేస్తూ ఉంటుంది. సో మన ఈగో మనం స్టాప్ చేయకుండా మనం ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. యూ విల్ సీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ 21 days మీరు ఇది చేయండి, పక్కా మనీ విల్ ఫ్లో ఇన్ టు యువర్ లైఫ్. థ్యాంక్ యూ.